కానీ ఎందుకు చెప్తున్నానంటే చివరి రోజులోకి మన అమ్మ నాన్న వచ్చేసారు అని అనిపించింది అనుకోండి, వాళ్ళని బాగా కౌగిలించుకోండి, ముద్దు చేయండి, వాళ్ళకి నీళ్లు తాగిపించండి, లేదా వాళ్ళు ఏమైనా తినాలనిపిస్తే తినిపించండి. వాళ్ళతో కూర్చున్న 2 మాటలైనా, వాళ్ళు మాట్లాడలేకపోయినా మీరు మాట్లాడండి, అన్ని చేసి వాళ్ళని పంపించి పెట్టండి. సారీ మ్యామ్, అసలు నేను అడగాలనుకోలేదు, కానీ నాకు తెలుసు అమ్మలేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఒక్కటే చెప్తాను వర్ష, ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా సరే, హస్బెండ్, పిల్లలు, వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరు ఉన్నా సరే, తల్లిదండ్రులు పోయారా మనం అందరం అనాథలమే. మ్యామ్, దేవుడు వచ్చి ఒక్క వరం కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు మ్యామ్? ఇది కలియుగం, అందువల్ల అందరూ ఇలాగ అయిపోయారు, మానవత్వం తగ్గిపోయింది, మమకారం చచ్చిపోయింది, మనుషులందరూ మనీ వైపు వెళ్ళిపోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మంచి చెయ్యాలి, మానవత్వంతో బ్రతకాలి, అందరూ బాగుపడాలి, అందులో నేను కూడా బాగుపడాలి అని మంచి కోరే మనసులు కొంతమంది అయినా ఉంటారు కదా, వాళ్ళందరినీ చల్లగా చూడు అని కోరుకుంటాను. మీకోసం ఏం కోరుకోరా? అందులో నేను కూడా ఉంటాను కదా. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో, సాయం చేస్తున్నారో, ఎవరైతే తను చేసే వృత్తిలో 100% పెట్టి కష్టపడుతున్నారో వాళ్ళకి వర్కులు రావట్లా. అవును. ఎవరైతే సాటి మనిషి బాగుండాలి, వాడికి మంచి జరగాలి, వాడికి ఏమైనా నేను మంచి చేయగలిగితే అది నేను చెయ్యాలి అని ఆశపడుతున్నాడో, వాడికే వెన్నుపోట్లు తగులుతున్నాయి, వాడికే మోసాలు జరుగుతున్నాయి, వాడికే ఉన్నది కూడా పోతుంది. ఏవేవి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో దూరిపోయి తను బాగుంటే చాలు, తను సంపాదించుకుంటే చాలు, తనకు రావాల్సిన ఒక ఆపర్చునిటీ కోసం ఎంతకైనా నేను దిగజారుతాను అనే వాళ్ళు పైకి ఎదుగుతుంటే, ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా మనుషుల మీద, మానవత్వం మీద పోతుంది. దేవుడా, నువ్వు నా ముందు ప్రత్యక్షం అయితే నేను కోరేది ఇది ఒక్కటే. మ్యామ్, అలానే మీకు ఒక ఏంజల్ ఒక పాప ఉంది కదా, తనకు కూడా ఇదే ఫీల్డ్ లోకి వచ్చి నేను కూడా నటిస్తానమ్మా అంటే మీరు ఏం చెప్తారు? నేను కానీ మా వారు కానీ ఎప్పుడు దాని ఆశలకి అడ్డుపడము. తనైతే మాత్రం ఇంతవరకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఇప్పుడు ఇంటర్ 2nd year లో ఉంది పాప. ఇప్పుడు ఇది చాలా పెద్ద లీప్ పాపకి. ముందు తను ఏం ఫీల్ అవుతుందో మనకు తెలియదు కదా. నేను నిజం చెప్తున్నాను, అసలు ఇంద్రజ గారే ఒక అందం అనుకుంటే అందానికి మించిన అందం ఇంద్రజ గారు వాళ్ళ పాప. మేబీ ఇక ముందు ఐ థింక్ ఇండస్ట్రీలో ఒక మేజర్ పర్సంటేజ్ ఎలా ఉంటారంటే వర్ష, ఒక్కదాని మీద ఆధారపడరు. ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు నేనంతా ఎట్లాగంటే ఇంక ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉన్నారంటే దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. మంచి చదువు ఉంది, ఇక్కడ ఏం అవకాశాలు రాకపోయినా డోంట్ కేర్, నెక్స్ట్ అంతే. మన ఆర్టిస్టులు చాలా మంది చూస్తే అసలు బుటిక్ ఒకరు ఓపెన్ చేస్తున్నారు, డ్రెస్సెస్ ఒకరు పెడుతున్నారు. ఇది మంచిదే, హ్యాపీ థింగ్. కానీ ఎందుకు మేము అంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్ స్టేబుల్ గా కొన్ని ఇయర్స్ వర్క్ చేయలేకపోతున్నారు? దేనికి? ఎందుకంటే అవకాశాలు తక్కువ, దానికి వచ్చేటువంటి మనుషులు ఎక్కువ. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టే. 2 రీల్స్ పెట్టి 3వ రీల్ హిట్ అయ్యేటప్పటికి నేను ఆర్టిస్ట్ అంటున్నారు. ఏం చేశారా అని చూస్తే రీల్స్ చేశాను అంటున్నారు. అవునా, రీల్స్ చేస్తే కూడా ఆర్టిస్ట్? ఓ సరే అమ్మా, ఓకే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు కదా. ఏం చెప్పినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ సారీ వీడియోలు చెప్పాల్సి వస్తుంది. మీరు పెట్టిన వీడియో వల్ల నా మనోభావం దెబ్బతింటే ఎవరో ఒకరు సారీ వీడియో పెట్టమన్నారు కదా అని మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఆ విషయం మీద మనకు కూడా ఓ కరెక్ట్ కదా, వీళ్ళు చెప్పింది అవును, మనం తప్పు చేశాము, ఖచ్చితంగా రెక్టిఫై చెయ్యాలి అని మనకు కూడా అనిపించాలి. ఎందుకంటే మీకు ఏదో ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరి ఒపీనియన్ కోసం మనం అలా మాట్లాడలేము. మనల్ని మనమే ఒక్కసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. మనకు కూడా అనిపిస్తే అప్పుడు ఇమ్మీడియట్ గా మనం సారీ చెప్పాలి. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? సరిగ్గా వాడుకుంటే అంతకంటే వరం ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ గా వాడకుండా కొంచెం దాని
మిస్యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి అది వాళ్ళకు కూడా తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమో ఈ సోషల్ మీడియా వల్లే చాలా మంది చెడిపోతున్నారు, సోషల్ మీడియా వల్లే ఇలా జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ అని కొంతమంది అంటూ ఉంటారు కదా. సో మీ ఒపీనియన్? ఉందమ్మా, అదైతే మాత్రం నిజం. మంచి జరిగిన సందర్భాలు లేదా దీనివల్ల ప్రయోజకులైన వాళ్ళ కంటే కూడా ఎక్కువ నంబర్స్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల నష్టపోయిన వాళ్ళు, మనసు కృంగిపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, జీవితం పట్లే చాలా డిసప్పాయింట్మెంట్ కలిగిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నెగటివ్ కామెంట్స్ కానివ్వండి, తప్పుడు కామెంట్స్ కానివ్వండి, ఒకరిని బాధ పెట్టే విధంగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి మన గురించి రాసే వాటిని చదువుకొని బాధపడే అంత అవకాశమే మనకుంటే మన గురించి రాసే అంత అవసరం వాడికి ఉండదు. మనం అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తప్పుడు మాటలు మాట్లాడి లేదా తప్పుడు కామెంట్లు పెట్టేవాడు నిజంగా వాడి తప్పు కాదు, అది వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. పెంపకం కరెక్ట్గా లేదు. ఊరికే కని పారేస్తే సరిపోదు కదండి పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళు సాటి మనిషితో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ చూడాల్సింది పేరెంట్స్గా ఒక్కొక్కరి బాధ్యత. అలా చూసుకోకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి, వాళ్ళు తల ఉంచుకోవాలి, వాళ్ళు బాధపడాలి. మనకెందుకండి మ్యామ్? ఇవన్నీ కొంచెం పక్కన పెడితే మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు పాట పాడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. భవానీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కొత్త కొత్త యాంగిల్స్ అన్ని బయటకు వస్తున్నాయి మేడం. లేదండి, అది అసలు ఎవరు చెప్పారేమో కానీ ఆ సెగ్మెంట్స్ నడుస్తూ ఉంటే మమ్మల్ని కూడా వచ్చి ఒక పార్టిసిపేషన్ చేయమన్నారు. ఎందుకంటే 250th ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎపిసోడ్ కదా. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, కస్తూరి గారు అసలు ఎంత చిన్నపిల్లలా మారిపోతారు. అసలు ఎటువంటి హిపోక్రసీ లేదు, ఏం చేయమన్నా వెంటనే రెడీ రా అని చెప్పేసి వచ్చేస్తారు. టిక్టాక్స్ కూడా వచ్చినప్పుడు మేడం మీరు ఎంత అందంగా ఉన్నారంటే వెళ్ళి ఐ హాస్పిటల్లో చూపించుకోమ్మా, ఇది లేకపోతే నేను బతకలేనని కళ్ళజోడు చూపిస్తున్నారు నాకు. అసలు ఎంత ప్యూర్ అంటే వెరీ ఓపెన్, వెరీ ట్రాన్స్పరెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, అలా మాది గారిది మీది ఎప్పుడు ఫుల్ ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం మేము చూసేవాళ్ళు. ఆయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆయన తీసుకోరండి. ఇప్పుడు పంచులు వేస్తారు కదా, అవును, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా మీద పంచులేస్తే మేము తీసుకోవాలని కదా. మళ్ళీ మనం ఏమైనా ఒక పంచ్ చేస్తే మీరు తీసుకోవాలి కదా, తీసుకోరు. For more videos like this, subscribe Big TV channel.